ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఈరోజు మన కొరకు ఏర్పాటు చేసిన దేవుని వాగ్దానము, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. ఆమేన్. మత్తయి సువార్త 5:11 అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మరి గొప్ప అమూల్యమైన వాగ్దానమును ఆయన మనకిచ్చారు. దేవుని నిమిత్తము మనము జీవించినప్పుడు, మనము పాపము నుంచి ప్రత్యేకించబడి మనం చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చినప్పుడు జనులు మనల్ని ఎంతగానో దేవుని నిమిత్తం మనల్ని హింసిస్తూ ఉంటారు. నానా మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇవి మారు మనసు పొందారు, అలాగా ఇలాగని ఎన్నో విధాలుగా మనల్ని మన గురించి చెడ్డ మాటలు పలుకుతారు. వీడు మారిపోయాడంట, భక్తుడైపోయాడంట, లేకపోతే ఈమె మారిపోయిందంట, భక్తురాలు అయిపోయింది. మనము ఎప్పుడైతే మనం పాపంలో ఉన్నప్పుడు, మనం లోకంలో బతికినప్పుడు ఎవ్వరు కూడా మనల్ని వేలెత్తి చూపించరు. కానీ మనము చీకటి నుంచి వెలుగులోనికి వచ్చినప్పుడు అనేక మంది అనేక రకాలుగా హింసిస్తారు. కానీ ప్రభు చెప్తున్నారు, ఎవరైనా మీ మీద చెడ్డ మాటలు, నిందలు జనులు హింసించినప్పుడు మీరు ధన్యులవుతారు. ఎందుకంటే దేవుని నిమిత్తము మనము ఆయన కొరకు అవమానించబడిన, దేవుని పరిచర్యలో నిందించబడిన, దేవుని పరిచర్యలో ఉన్నప్పుడు మనల్ని ఎవరైనా సరే హింసించినా కూడా మనం ఎంతో ధన్యులము. ఆయన నామంలో ఆయన నిమిత్తం హింసించబడితే మీరు ధన్యులని దేవుడు చెప్తున్నాడు. మనం ఈ లోకం నుంచి ప్రత్యేకించబడి, ఎంతోమంది ఎన్నో రకాలుగా మనల్ని హింసిస్తూ ఉంటారు. మాటల ద్వారా, చేతల ద్వారా, మనం నడుస్తున్న, ఇంట్లో ఉన్న, ఎక్కడున్నా ఎన్నో రకాలుగా మనల్ని అవమానిస్తూ ఉంటారు. మన ముందొక మాట, వెనకొక మాట, ఎన్నో రకాలుగా అవమానిస్తూ ఉంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఎవ్వరు ఏమన్నా సరే మీరు ధన్యులు. అవన్నీ విన్నా కూడా మీరు ధన్యులు. మిమ్మల్ని ఎన్ని రకాలుగా హింసించినా మీరు ధన్యులని చెప్తున్న ఆ దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మరి నీతో నాతో మాట్లాడని ఉన్నారు. నీవు ఎవరైనా దేవుని సేవలో ఉన్నప్పుడు, దేవుని పరిచర్యలో ఉన్నావా, ఆయన విశ్వసించి బాప్తీసం తీసుకుని దేవునిలో నడుస్తున్నప్పుడు నిన్ను ఎవరైనా ఏమన్నా అంటూ, నీ ఇంటివారు కానీ, పొరుగువారు కానీ, పక్కవారు ఎవరేమన్నా నువ్వు పట్టించుకోకుండా, ఇవన్నీ విన్నా కూడా నేను ధన్యురాలని నువ్వు మనస్ఫూర్తిగా చెప్పుకుని దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసి దేవుని స్తుతించు. అప్పుడు నీవు ధన్యురాలు అవుతావు. నిజంగానే ఆయన ఆశీర్వాదాలను నీ మీదకు పంపుతాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం విన్న ప్రతి బిడ్డను నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా నీ నామంలో హింసించబడిన మేము ధన్యులం అంటున్నావు. నీ ఆశీర్వాదాలు మాకు దయచేయండి. లోకము నుంచి ప్రత్యేకపరిచి ప్రతి ఒక్క బిడ్డకు మారు మనసు దయచేసి ప్రతి ఒక్క గృహాన్ని మీరు దర్శించి నైనా నీ నామంలో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని, ఈ ఉదయకాల సమయంలో నాతో మాతో మీరు మాట్లాడమని నేను యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.